హాయ్ వైజాగ్ సత్యన్న. హలో, ఎలా ఉన్నావు? ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ. గేమ్ చేంజర్ ట్రైలర్ చూసావా? సూపర్ ఉంది, అసలు ఒక హాలీవుడ్ రేంజ్ లో ఉంది అది. సినిమా ఎలా ఉండబోతుంది? సూపర్ డూపర్ హిట్ కాబోతుంది. శంకర్ గారి సినిమాలు అంటే అందరూ తెలుసు కదా, ఒక జీన్స్ ఒక రోబో లాగా ఇది కూడా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. అంతే అంటూ బాగా తగిలిద్ది అంటావా సినిమా? తమన్ ఎవరు? మా తమను కలిసారు కదా వెళ్ళి. తమన్ మ్యూజిక్ మామూలుగా ఉంటుందా? బాగా కొట్టాడు తమను. అలాగే అంజలి గారు వైఫ్ క్యారెక్టర్ అది ఇంట్లో ఏంటో తెలియదు నాకు. కేఆర్ అద్వానీ లవర్ అనుకుంటా, అంజలి వైఫ్ అనుకుంటా. అందులో మొత్తం 4 రోల్స్ ప్లే చేస్తున్నాడు కదా. అవును. ఎంబీబీఎస్ చదివే ఒక స్టూడెంట్ లాగా ఒకటంట, ఐఏఎస్ ఆఫీసరు, ఐపీఎస్ ఆఫీసరు, పొలిటీషియన్, మొత్తం 4 షేడ్స్ ఉంటాయి అంటున్నారు. సినిమా అయితే సూపర్ డూపర్ హిట్ అవుతుంది అనుకుంటున్నాను నేనైతే. మరి పండగ కోసం వెంకటేష్ గారు వస్తున్నారు, ఇటు బాలయ్య బాబు గారు వస్తున్నారు, రామ్ చరణ్ గారు, ఏంటి ముగ్గురు మీద పోటీ? ఏదో 3 సినిమాలు హిట్ అవుతాయి, ఎందుకంటే 3 డిఫరెంట్ సబ్జెక్ట్స్, డిఫరెంట్ స్టోరీస్ కదా. వెంకటేష్ అంటే ఆయన ఫ్యామిలీ హీరో, ఆయన సినిమా ఎలాగో హిట్ అవుతుంది. బాలకృష్ణ దబిడి దిబిడే సాంగ్ అయితే చాలా నచ్చింది నాకు. దబిడి దిబిడి చాలా మంది బాలేదంటున్నారు. ఇప్పుడే చేశాను ఆ పాటకి డాన్స్, మా ఇద్దరం చేసాము. అలాగే బాలయ్య బాబు చేసినట్టుగానే చేసావా? ఆయనతో నేను ఎలా చేస్తాను, ఆయన సూపర్ స్టార్, నేను యూట్యూబ్ స్టార్, తేడా ఉంది చాలా. స్టారేగా లేదు, వాళ్ళందరూ మాకు ఇన్స్పిరేషన్. ఈమెకి లవర్ కావాలంటే ఎవరైనా ఉన్నారు మీలో? ఈ నచ్చాడా? వావ్, సూపర్, చాలా బాగా వచ్చిందా కోతి? మా ఇంటి ఎదురుగా ఉంటుంది కోతి. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. నెక్స్ట్ వెంకటేష్ గారు ఫ్యామిలీ సినిమా అని అందరూ తెలిసింది. ట్రైలర్ చూస్తుంటే యాక్షన్ అనిపిస్తుంది. ఆ గన్నులతో ఆ ఫైట్ ఏంటి, అదంతా కూడా ఒక యాక్షన్ మూవీ లాగా కనబడుతుంది. వెంకటేష్ సినిమా ఎప్పుడు యాక్షన్ ఫిల్మ్స్ చాలా తక్కువ ఉంటాయి, ఆయన అన్ని ఫ్యామిలీ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఆల్రెడీ పెళ్ళంతో ఒక పాట కూడా పాడుతున్నాడు కదా. సో అది యాక్షన్ ఫిల్మ్ అని నేను అనుకోను, ఫ్యామిలీ డ్రామా అని అనుకుంటున్నాను. డాకు మహారాజ్ అనేది మాత్రం అది ఇది యాక్షన్ ఫిల్మ్ అనుకుంటున్నా. ఇది యాక్షన్ ఫిల్మ్ అనుకుంటున్నా. ఇది రాబిన్ హుడ్ స్టోరీ అంటున్నారు అనమాట. అంటే డబ్బును వాళ్ళని దోచేసి పేదవాళ్ళకి పంచే స్టోరీ అంటున్నారు. నాకైతే తెలియదు స్టోరీ ఏంటంది. కాకపోతే 3 సినిమాలకు కూడాను హిట్ కావాలని కోరుకుంటున్నా. 100% హిట్ అయితే అంటారు ఈ పండగకి ఖచ్చితంగా. అలాగే పుష్ప 2 కోసం ఇప్పుడు నేను మాట్లాడాలి. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు అల్లు అర్జున్. మొత్తం అన్ని రికార్డులు బదులైపోయాయి ఇండియాలో. బాహుబలి రికార్డులు కూడా. రా బాబాయ్, వస్తే నిలబడి కదా. సో నిజంగా చాలా బాబాయ్ రా పడేమన్నా. పుష్ప 2 మొత్తం ఇండియాలో ఉన్న రికార్డులన్నీ బద్దలు కొట్టేసింది. చాలా హ్యాపీగా ఉంది. కంగ్రాచులేషన్స్ టు అల్లు అర్జున్ అండ్ సుకుమార్. ఆల్మోస్ట్ 2,000 కోట్ల దగ్గరికి వెళ్ళిపోయింది. దంగలు అన్నారు అదంతా ఫేక్, అదంతా చైనాలో కలెక్షన్స్ అది ఇది అన్నారు, కానీ దంగలు అయితే మాత్రం అది ఫేకే. బాహుబలి ఒరిజినల్ 1800 కోట్లు. బాహుబలి 2 రికార్డులు, దంగల్ రికార్డులు అన్నీ బద్దలు కొట్టేసింది, దగ్గరికి వెళ్ళిపోయింది. సో 100 ఏళ్ళ చరిత్ర గల మన టాలీవుడ్లో కూడా ఫస్ట్ టైం నేషనల్ అవార్డు తీసుకొచ్చాడు బెస్ట్ హీరోగా. ఇక డ్యాన్స్ అంటే చెప్పనవసరం లేదు కదా. ఆంధ్ర మైకేల్ జాక్సన్ ఏంటి, ఇండియన్ మైకేల్ జాక్సన్ అని కూడా అనొచ్చు. సో ఆయన్ని కొంతమంది ఇబ్బంది పెడుతున్నారు ఈ మధ్య. సో ఆయన ఇబ్బందులన్నీ తొలగాలని, కొత్త సంవత్సరంలో ఆయన హ్యాపీగా ఉండాలని, అలాగే పుష్ప 3 కోసం రెడీ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.